బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వరుస పేపర్ లీకులు కలకలం రేపుతున్నాయి. పరీక్షలు నిర్వహించడంలో విద్యాశాఖ విఫలమవుతోందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి గణితం పేపర్లోని ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపారు. వాటికి సంబంధించిన సమాధానాల చీటీలు కూడా సెంటర్లోని విద్యార్థులకు అందజేసి మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారు. పేపర్ లీక్ సంబంధించిన వార్త అంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా విచారణ జరిపిన అధికారులు నిజమని నిర్ధారించారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీఈఓ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు ఉపాధ్యాయులు తమ పాఠశాలలో 100% ఫలితాలు సాధించేందుకు ఇలా ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు బయటకు పంపి మాస్ కాపీయింగ్కు పాల్పడేలా చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే తెలంగాణలో వరుస పేపర్ లీక్లు అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం గమనిస్తే మాత్రం ఆ ప్రశ్నపత్రానికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు పేపర్లో రాసి బయటకు పంపించి వాటికి సంబంధించినటువంటి చీటీలను కూడా లోపల తీసుకొని వచ్చి విద్యార్థులతో మాస్ కాపీయింగ్ అయితే పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలు వచ్చేసి ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యాయి. అంటే ఇప్పటివరకు చూసుకుంటే మాత్రము 10వ తరగతికి సంబంధించిన పరీక్షలు 4 పరీక్షలు పూర్తయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ 4 పరీక్షలు పూర్తయ్యాయి. కానీ ఈ 4 పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో మాత్రము ఈ 4 ఎగ్జామ్ సంబంధించిన 4 పేపర్లు మాత్రం లీకేజ్ అనుకోవచ్చు. ఒకేసారి 4 సార్లు పేపర్ లీకేజ్ కావడం మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చగా మారింది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇదే వరంగల్ జిల్లా కేంద్రంలో చూసుకుంటే ఒకసారి మాస్ పేపర్ లీకేజ్ కావడం ద్వారా మాజీ ఎంపీ అంటే కరీంనగర్ ఎంపీ ప్రస్తుత మంత్రిని కూడా కేంద్ర మంత్రిని కూడా అరెస్ట్ చేసిన దాఖలు ఉన్నాయి. అటువంటి ప్రభుత్వాలు ఈసారి 4 సార్లు మాస్ కాపీ జరిగిన పేపర్ లీకేజ్ అయినా కూడా ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోవటనే చర్చ మొత్తం కొనసాగుతుంది అనుకోవచ్చు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం 10వ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ మ్యాథ్స్ కూడా ఎగ్జామ్ అయిపోయింది. మరో 2 పరీక్షలు మాత్రమే ఉన్నాయి. మొత్తం ఉన్న 6 సబ్జెక్టులలో ఇప్పటికే 4 సబ్జెక్టులకు సంబంధించి ఈ పేపర్ లీకేజ్ కావడము ఇది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాల్లో కూడా జరగడం చర్చగా మారింది అనుకోవచ్చు. మొదటగా చూసుకున్న మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ పేపర్ లీకేజ్ కొనసాగింది. దాని తర్వాత చూసుకుంటే మాత్రము నగరికల్, మంచిర్యాల, వికారాబాద్, ఇక నిన్న చూసుకున్న మాత్రం కామారెడ్డి జిల్లా జూకల్లో కూడా ఈ మ్యాథ్స్ కు సంబంధించిన గణిత శాస్త్రానికి సంబంధించిన పేపర్ లీకేజ్ కావడం జరిగింది. దీనిలో మాత్రము కొంతమంది ఉపాధ్యాయులు అలాగే ఇన్విజిలేటర్లు మరియు ఉపాధ్యాయులు అంటే విద్యార్థుల తల్లిదండ్రుల హస్తంతోనే మాత్రము ఈ పేపర్ లీకేజ్ జరిగిన మాత్రం వార్తలు బయటకు వస్తున్నాయి అనుకోవచ్చు. గతంలో చూసుకుంటే మాత్రం ఎక్కడ ఏ పేపర్ లీకేజ్ జరిగినా మాత్రము విద్యాశాఖ సంబంధించిన అధికారులు ఖచ్చితంగా వెంటనే రెస్పాండ్ అయ్యి దీనికి కారకులు ఎవరున్నారో వారి మీద వెంటనే చర్యలు తీసుకునే నేపథ్యం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే మాత్రం ఇప్పుడు 4 సార్లు పేపర్ లీక్ అయిన మంది అధికారులు తూతు మంత్రంగానే వాళ్ళు రైడ్స్ చేస్తున్నారు, వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగానే పేపర్ లీకేజ్ నిజంగా అయిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకునే మాత్రం వార్తలు బయటకు వస్తున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే గతంలో ఇప్పుడు ఈ 4 పేపర్లు ఏదో లీకేజ్ అయ్యో మళ్ళీ ఇంకో మరో 2 రోజుల్లో మరో 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ పేపర్లు కూడా ఖచ్చితంగా లీక్ అవుతాయని మాత్రం విద్యార్థి తల్లిదండ్రులు నిజంగానే ఒక అధైర్యపడుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే నిజంగానే చదివే విద్యార్థులు మాత్రము ఖచ్చితంగా 10/10 మార్కులు సాధిస్తున్న విద్యార్థులు ఈ మాస్ కాపింగ్ ఒకటి అలాగే ఈ పేపర్ లీకేజ్ వల్ల ఎవరైనా ఈ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యులు అలాగే ఈ ఉపాధ్యాయులు ఎవరున్నారో వాళ్ళతోటి 8 కుమ్మక్కయ్యి ఈ పేపర్ లీకేజ్ బయట తీసుకొచ్చి ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ఈ ప్రైవేట్ యాజమాన్యులు కుమ్మక్కయ్యి వీళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మార్క్స్ చేయడం కోసం మాత్రం ఇటువంటి పన్నగాలు చేస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఒకేసారి 4 సార్లు పేపర్లు లీకేజ్ కావడం మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మనం కూర్చున్నాం. అయితే సుధాకర్, ముఖ్యంగా ఈ 10వ తరగతికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక చోటనైతే పేపర్ అయితే లీక్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించి ప్రస్తుతానికైతే విద్యాశాఖ మంత్రి అయితే లేడు. ఆ విద్యాశాఖ కూడా ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్లోనే ఉంది. విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం, అలాగే ఈ యొక్క ఎవరైతే డిఈఓలు ఉన్నారో ఎడ్యుకేషన్కి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక రకంగా పని మీద కూడా శ్రద్ధ పెట్టకుండా వారి నిర్వహణ లోపం కూడా ఉన్నట్టు కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. ఇది కూడా ఒక కారణంగా భావించవచ్చు ఈ పేపర్ లీకులు అవ్వడానికి.
ఎస్ అబ్బాయి, వాస్తవమే. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి సుమారు 15 నెలల కాలం వస్తుంది. ఈ 15 నెలల కాల వ్యవధిలో ఇప్పటికీ విద్యాశాఖ వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది. నిన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒక మాట కూడా చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజులు విద్యాశాఖ నా చేతుల్లోనే ఉంటుందంటే మాత్రం ఒక హాట్ కామెంట్ చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 4 పరీక్షల్లో 4 పేపర్ లీక్ జరిగాయి కదా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విద్యాశాఖ నా చేతుల్లో ఉందని చెప్పడం అంత విడ్డూరంగా ఉంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విద్యాశాఖ నా చేతిలో ఉందని చెప్పిన తర్వాత మరి ఈ 4 పరీక్షల పేపర్ లీకేజ్ కు బాధ్యుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వహిస్తాడా అనే కోణంలో చూసుకోవాల పరిస్థితి లేకుండా ఏదేమైనా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. ఈ పేపర్ లీకేజ్ కాకముందే ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు కానీ ఆయా పార్టీ నాయకులు కానీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు సంబంధించిన మంత్రి ఎవరు లేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విద్యాశాఖను హోంశాఖను 2 పరిపాలిస్తున్నట్టు మాత్రము వార్తలు బయటకొచ్చాయి. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో 4 పరీక్షలు జరిగాయి. ఈ 4 పరీక్షలకు సంబంధించిన పేపర్ లీకేజ్ జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీలో దీనికి సంబంధించిన మాట చెప్పడం మాత్రం చాలా విడ్డూరంగా ఉందనుకోవచ్చు. ఏదేమైనా ఇప్పటికైనా మరో 2 పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యం ఉంది. అంతేకాకుండా ఇప్పటికీ 4 ప్రాంతాల్లో పేపర్ లీకేజ్ అంటే మాత్రం బయటకు వచ్చాయి. కానీ మరికొంత ప్రాంతాల్లో సైతం కూడా ఇదే పేపర్ లీకేజ్ కి అలాగే మాస్ కార్డింగ్ కి సంబంధించిన వార్తలు చాలా కొనసాగుతున్నాయి. కానీ అక్కడ అధికారులు కానీ అలాగే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం వీటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మాస్ కాపింగ్ పాల్పడకుండా ఇప్పటికైనా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. ఇదే మాస్ కాపింగ్ కొనసాగితే ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ధీటుగా తీసుకొస్తామని చెప్పిన వీళ్ళందరూ ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఢీకొట్టడానికి లంచాలు ఎంచుకుంటూ వాళ్ళ పేపర్ లీకేజ్ లో భాగస్వాములు అనుకోవచ్చు. అయితే సుధాకర్, మరి నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా ఈ యొక్క విద్యాశాఖ గురించి విద్యా ప్రమాణాలు తగ్గిపోతున్నాయి, టీచర్లతోటి ఉపాధ్యాయులతోటి కొట్లాడే శక్తి నాకు లేదు, నేను దీన్ని ఖచ్చితంగా విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తాను, అందరి సహకారం కావాలంటూ కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. దీన్ని బట్టి మనం ఏ రకం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు కూడా ఒక రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, నేను దాన్ని ప్రక్షాళన పెట్టే విధంగా ముందుకెళ్తున్నాను అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జరుగుతున్న లీకేజీలకు కూడా దృష్టిలో పెట్టుకొని చేశారని మనం భావించవచ్చా? కూడా చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా ప్రైవేట్ పాఠశాలలు ఈ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఒక 80% ఇక ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేసుకుని ఈ ప్రైవేట్ పాఠశాల నడిపిస్తున్నారు అనుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు, గతంలో చూసుకుంటే ఎక్కడైనా పేపర్ లీకేజ్ అయితే ఉన్న 6 పరీక్షల్లో 1, 2 మాత్రమే పరీక్ష పేపర్ లీక్ అయ్యాయంటే మాత్రం వార్త వచ్చినాం. కానీ ఈ సంవత్సరం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ 4 పరీక్షలు పూర్తయ్యాయి. 4 ప్రాంతాలలో ఈ 4 పరీక్షలకు సంబంధించిన పేపర్ లీకేజ్ కూడా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాము, వరంగల్ జిల్లా కేంద్రంలో ఒక పేపర్ లీకేజ్ అయితే దానిలో ఒక జర్నలిస్ట్ అలాగే ఇప్పుడున్న కేంద్ర మంత్రి అప్పటికి బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్నారు, అతని హస్తం ఉన్నట్టు మాత్రము కరీంనగర్ లో అరెస్ట్ చేసి వరంగల్ కోర్టుకు తీసుకొచ్చారు అప్పుడే ప్రభుత్వం. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 4 పరీక్షా పత్రాలు లీక్ అయిన తర్వాత కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పటిష్టంగా తీసుకోవడంతో మాత్రం వార్తలు బయటకొస్తున్నాయి. ఏదేమైనా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో మాత్రం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ లేకపోవడం వల్లనే, అంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఇటువంటి ఉత్కంఠ వాతావరణం నెలకొందనుకోవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా విద్యాశాఖకు సంబంధించిన అధికారులను, ఉపాధ్యాయులను అంటే ఈ విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వీటిని పటిష్టం చేస్తేనే రాష్ట్రంలో మరోసారి ఈ మాస్ కాపింగ్ కానీ ఈ పేపర్ లీకేజ్ కాకుండా కొనసాగుతునుకోవచ్చు. కానీ ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాట మాత్రం నేను ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజులు విద్యాశాఖ నా చేతుల్లో ఉంటుంది అని చెప్పిన మాట మాత్రం ఇప్పుడు అంత హాట్ టాపిక్ గా మారింది అనుకుంటున్నాం. అయితే సుధాకర్, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క పేపర్ లీకేజీల పైన ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది? మళ్ళీ పరీక్షల పైన నిర్వహించేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేదంటే వీటిని ఎలాగోలా సర్ది చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈ మిగతా ఇంకా 2 పేపర్లు ఉన్న నేపథ్యంలో వీటికి కూడా లీకేజీలు కాకుండా ప్రభుత్వం కావచ్చు, ఇటు అధికార యంత్రాంగం కావచ్చు, ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్ అబ్బా, ఈ రోజు అంటే నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలకు ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశంలో కాబట్టి ఈ 4 పేపర్ లీకేజీల విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా ఈ రోజులో అసెంబ్లీలో మాత్రం ఈ చర్చ కొనసాగుతుంది. మరి గతంలో జరిగిన 4 పరీక్షలను రద్దు చేసి మరీ పరీక్షలు నిర్వహిస్తారా, లేకపోతే ఏ ప్రాంతాల్లో ఈ పేపర్ లీకేజ్ జరిగిందో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ పేపర్ ని ఆపేసి ఎగ్జామ్స్ పెట్టే ప్రణాళికలు చేస్తారా అని తేలాల్సింది. ఏదేమైనా మాత్రము నిజంగానే మరోసారి పరీక్షలు పెడతా మాత్రము
ఇప్పుడు గతంలో ఎక్కడ జరిగాయో ఎక్కడెక్కడ పరీక్షలు జరిగాయో ఆ ప్రాంతాల్లో జెన్యూన్ స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఈ మాస్ కాపింగ్ కానీ అలాగే పేపర్ లీకేజ్ అయిన ప్రాంతాల్లో మాత్రమే నిజమైన బుక్ను పట్టుకొని చదివిన విద్యార్థులు మాత్రము మేము ఖచ్చితంగా పాస్ అవుతా నమ్మకం ఉంటారు. కానీ పేపర్ లీకేజ్ లో ఏ పాఠశాల యాజమాన్యం ముందుకు వచ్చిందో అలాగే ఈ మాస్ కాపింగ్ చేసే విద్యార్థులు మాత్రము వాళ్ళకు బొత్తుకున్న వాతావరణం ఉంటుంది. మళ్ళీ పరీక్షలు పెడితే మేము పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా ఒక భయంతో ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మరి ఈ రోజు ఈ జరిగే మాస్ పేపర్ లీకేజ్ మీద ఖచ్చితంగా చర్చిస్తారనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న చెప్పడం జరిగింది, విద్యాశాఖ నా చేతుల్లో ఉంది, నేను ఉన్న నేనే కొనసాగిస్తానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఈ పరీక్షల ఫలితాలపై అంటే ఈ పేపర్ లీకేజ్ పై ఎటువంటి మాటలు మాట్లాడుతున్న మాత్రం వేచి చూడాల్సింది సంపత్. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.